హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలోని గురుకుల ఇంటర్ జూనియర్ కాలేజ్లో ఎవరైతే అడ్మిషన్ కావాలి అని అనుకుంటున్నారో అందులో ముఖ్యంగా సిఓఈ కానీ సైనిక్ కానీ నాన్ సిఓఈ కాలేజెస్లలో జనరల్ కానీ వొకేషనల్ కోర్సెస్లో అడ్మిషన్ కావాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది మీకు నేను ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా మీరే చేసుకునేలాగా చెప్పబోతున్నాను. దానికోసం మీరు మీ యొక్క మొబైల్లో మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. మీరు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ కాగానే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెక్స్ట్ సైట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంకా ఈ యొక్క సైట్ అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే, మీరు ఏదైతే ఈ అప్లికేషన్ చేసుకుంటున్నారో ఈ అప్లికేషన్ ద్వారానే మీకు సీట్ అన్నది రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క అడ్మిషన్స్ అన్నది ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని సీట్లు ఇవ్వడం జరిగేది. కానీ ఈసారి మాత్రం ఎవరైతే 10వ తరగతిలో మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకుంటారు కదా, అందులో మెరిట్ వాళ్ళని తీసుకొనే సీట్లు అయితే ఇవ్వబోతున్నారు. అంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఈసారి పెట్టడం లేదు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో గర్ల్స్కి వచ్చేసి 127 కాలేజెస్లో 10,000 సీట్ల వరకు అయితే ఉన్నాయి. బాయ్స్కి అయితే 130 కాలేజెస్లలో 11,000 సీట్ల వరకు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు కనుక మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్న స్టూడెంట్ సర్వీసెస్లో 3 ఆప్షన్లలో పైన ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద 2 ఆప్షన్స్ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అన్న దాని మీద క్లిక్ చేయగానే ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది, నెక్స్ట్ పేజ్. అయితే మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మనకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంటర్మీడియట్ కానీ పాలిసెట్ కానీ లేదనుకుంటే మీ యొక్క అడ్మిషన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఎప్పటికప్పుడు మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అన్న బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అది మీ యొక్క పేరెంట్ నెంబర్ అయి ఉండాలి, లేదనుకుంటే మీదైనా రెగ్యులర్గా రన్నింగ్లో రీఛార్జ్ చేస్తున్న నెంబర్ అయి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు అప్లికేషన్ నింపిన తర్వాత ఒకవేళ మీకు సీట్ కనుక అలాట్ అయితే ఈ మొబైల్కే మీ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగనే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అన్నది ఈ మొబైల్కే రావడం జరుగుతుంది. సో మీరైతే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్ యు ఏ సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ అని అడగడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు కనుక 10th క్లాస్ వరకు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో చదువుంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదవకుంటే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమడుగుతుంది అని అంటే, మీరు యొక్క ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ మార్చ్ 2025 హాల్ టికెట్ నెంబర్, అంటే మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ని 2 సార్లు ఫస్ట్ మీ యొక్క ఎంటర్ చేయమడుగుతుంది, మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనల్ని ఎవరైతే మన సబ్స్క్రైబరు దీన్ని అప్లికేషన్ ఫిల్ చేయమంటారో అతను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదవలేదు కాబట్టి నేను ఇక్కడ నో అన్న ఆప్షన్ పెట్టి అతని యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. ఇక్కడ ప్రైవసీ ఇష్యూ తోటి అతని నెంబర్ని మీకైతే చూపించడం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేయగానే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మొదటిగా హాల్ టికెట్ నెంబర్, రెండో ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కమ్యూనిటీ. సో ఇక కమ్యూనిటీ విషయంలో మీరు కనుక క్లిక్ చేస్తే కమ్యూనిటీ ట్యాబ్ మీద మీకు ఇక్కడ బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎస్సీ, ఎస్టీ ఇలా మీ యొక్క కమ్యూనిటీ వివరాలను అడుగుతుంది. సో నేను ఇక్కడ మన యొక్క స్టూడెంట్ ఎస్టీ కేటగిరీ కాబట్టి ఎస్టీ అని క్లిక్ చేయడం జరిగింది. సో ఎస్టీ కేటగిరీ తర్వాత మనకి ఇక్కడ మనల్ని చాలా వివరాలు అయితే అడగడం జరిగింది. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగనే స్టూడెంట్ యొక్క నేము, వాళ్ళ ఇంటి పేరు, అలాగనే మీ సేవ ఇన్కమ్ డీటెయిల్స్, అలాగనే వాళ్ళ నేటివ్ డిస్టిక్, మండలము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ జెండరు, అంటే మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అడగడం జరిగింది. అవన్నీ ఫిల్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ఫన్
యూ అంటే ఆర్ యూ అండ్ ఆర్ఫన్ అంటే అనాథ పిల్లల అని అడగడం జరుగుతుంది, అక్కడ నో అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ PHPWD అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడగడం జరుగుతుంది, అక్కడ కూడా నో అని పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ SC ST కేటగిరీ వాళ్ళు అయితే కంపల్సరీగా మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మాత్రం కంపల్సరీ 2024 తర్వాతదే ఉండాలి. క్యాస్ట్ మాత్రం 2020కి తర్వాతదైనా నో ప్రాబ్లం, తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వేర్ యూ విష్ టు టేక్ అడ్మిషన్ అని అడుగుతుంది, ప్రిఫరెన్స్ 1 ప్రిఫరెన్స్ 2 అని. సో ఇక్కడ కంపల్సరీగా COE అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE అన్న దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్లో. నెక్స్ట్ ప్రిఫరెన్స్ నాన్ COE, ఇక్కడ మీరు మళ్ళీ COE క్లిక్ చేద్దామన్నా కుదరదు కాబట్టి కంపల్సరీ నాన్ COEని క్లిక్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రిఫరెన్సెస్ ఏ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటున్నారు అంటే ఉదాహరణకి బైపీసా, ఎంపీసా, సిఈసా, ఎంఈసా, హెచ్ఈసా, వొకేషనలా, సో ఇలా ఏ ఆర్డర్లో మీరు జాయిన్ కావాలని అడుగుతుండ్రో అని చెప్పమంటుంది. సో మీరు ఆ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకైతే మన స్టూడెంట్ అడిగిన ప్రిఫరెన్స్ ఎంపీసీ ఫస్ట్ పెట్టమండి, నెక్స్ట్ వచ్చేసి బైపీసీ, తర్వాత ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ ఇలా ఆర్డర్లో పెట్టండి అని అడగడం జరిగింది. సో వాళ్ళకు ఇదే ఆర్డర్లో మనం పెట్టడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని కంపల్సరీ మీరు ఏ పద్ధతిలో అడ్మిషన్ కావాలన్నది ఫస్ట్ COE, తర్వాత నాన్ COE, తర్వాత మీరు ఏ కోర్సులు కావాలన్నది ఆర్డర్లో పెట్టుకోవాలి. దీని తర్వాత మీరు ఏ పేమెంట్ అంటే డబ్బులు కట్టాలి అని చెప్పాను కదా స్టార్టింగ్లో, సో పేమెంట్ అన్నది కంపల్సరీగా చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, UPI పేమెంట్, QR కోడ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను UPI పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే 200 రూపాయలు ఫీ పేమెంట్, కన్వీనియన్స్ ఛార్జ్ 15 రూపీస్, టోటల్ 215 రూపాయలు అయితే పే చేయాలంటుంది. దాని తర్వాత కింద మన దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్టు 2 ఆప్షన్లు అడిగాది, అక్కడ 2 ఆప్షన్స్ దగ్గర మనము రైట్ క్లిక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మనము ప్రొసీడ్ టు పే అన్న ఆప్షన్ వచ్చింది, అక్కడ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఫీ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళింది, అక్కడ నుంచి ఫీ పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం ప్రైవసీ ఇష్యూ తోటి చూపించడం లేదు మీకు. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ రావడం జరుగుతుంది. సో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తోటి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ అక్కడ కనుక ప్రింట్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకొని స్టార్టింగ్లో ఏదైతే మీకు వెబ్సైట్లో మొదటిగా చూపించడం జరిగిందో సో అక్కడ మళ్ళీ మీరు వెళ్ళి అక్నాలెడ్జ్మెంట్ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే అంటే అక్నాలెడ్జ్మెంట్ని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగనే మీరు అప్లికేషన్కి పేమెంట్ కట్టినాక కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మీ యొక్క పేమెంట్ స్టేటస్ని కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఎవరైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటున్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే విధానం. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, అలాగనే మీ యొక్క విలువైన ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.